జగన్ పై మంత్రి సవిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ కి చీప్ పాలిటిక్స్ మాత్రమే తెలుసని మండిపడ్డ మంత్రి తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తు చేశారు. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అక్కడ చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దళితుల గురించి నిజంగా కష్టపడే మానసికత ఉన్నవారు వారి బాధల్లో పాలు పంచుకుంటారేమో కానీ రాజకీయ ఆరోపణల కోసం వేదికలు వాడుకుంటున్నారు. దళితులపై జరిగిన దాడులపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఇప్పుడు వచ్చిన ప్రేమ చూపు నాటకం తప్పేదేమి కాదని విమర్శించారు. నవీన్ మీద 11 కేసులు, అదేవిధంగా రాకేష్ మీద 8 కేసులు, మరి జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం కులాలతో సంబంధమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కుల రాజకీయాలు చేయటం, శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత కానిస్టేబుల్, అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు. దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు, ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది. మీరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చికొట్టాల. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. మరి అంతేకాకుండా మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు. మరి దళితులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఏ విధంగా రద్దు చేశారో తెలుసు. మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే మీరు విమర్శించారన్న విషయం మీరు మర్చిపోయారు. అంతేకాకుండా మరి ఎస్సీ సప్లాన్ ఏం చేశారో, మీరు ఏ విధంగా నిధులు మళ్ళీ ఇచ్చారో మీకు తెలీదా? మీరు న్యాయమైన బద్ధమైన కేసుల గురించి మీరు పరామర్శిస్తే బాగుంటుంది. సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కూడా 42 మంది చనిపోతే మీరు పరామర్శించలేదు. మరి మీరు ఈరోజు పరామర్శించి నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలను ఈరోజు తిరుగుతున్నారు. 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది దళితుల్ని పరామర్శించారు, దళితుకి ఏ విధంగా న్యాయం చేశారో చర్చించడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఈరోజు మీరు దయ్యాలు వేదాలు అన్నిచ్చినట్లుగా మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు. చట్టం తన పని చేసుకుపోతోంది.